వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోయో టేల్స్. ఈ రోజు మన వెయిట్ లాస్ రెసిపీస్ లో మరొక సింపుల్ వెయిట్ లాస్ రెసిపీ పెసరపప్పును అయితే ఎలా కుక్ చేయాలో చూసేద్దాం. దీనికోసం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత అందులోనే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయని అలాగే పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోనే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఒక 2 minutes అయితే ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారిన తర్వాత ఇప్పుడు అందులోనే ఒక టొమాటోని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక 2 minutes అయితే ఫ్రై చేసుకోవాలి. టొమాటోలు కొంచెం మగ్గినంత వరకు ఫ్రై చేసుకోవాలి. టొమాటోలు కొంచెం మెత్తబడిన తర్వాత ఇప్పుడు అందులోనే పసుపు అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులో పెసరపప్పును అయితే వేసుకోవాలి. ఈ పెసరపప్పుని నేను ముందు రోజు నైటే నానబెట్టేసుకున్నాను. సో మీరు కూడా పెసరపప్పు ముందు రోజు నైట్ నానబెట్టేసుకొని ఈ ఉల్లిపాయల మిక్స్లో అయితే వేసేసుకోండి. వేసేసుకొని ఒక 2 minutes అయితే బాగా ఫ్రై చేసుకోండి. బాగా మనం ఫ్రై చేయడం వలన ఈ పెసరపప్పులో వాటర్ అంతా డ్రై అయ్యి మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట పప్పు. సో మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. సో వెంటనే వాటర్ వేయకుండా మనం ఒక 2 minutes ఫ్రై చేసుకుంటే ఈ ఉల్లిపాయలు టొమాటోతో పాటు మనకు పప్పు టేస్ట్ బాగా పెరుగుతుంది. ఒక 2 minutes ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో మనం అయితే వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వచ్చేసి మనకి పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. 3 to 4 whistles పెట్టుకుంటే సరిపోతుంది. 3 to 4 whistles వచ్చిన తర్వాత ఇప్పుడైతే మనము మూత తీసి ఒకసారి పెసరపప్పును అయితే ఒకసారి కలుపుకోవాలి. సో ఈ పెసరపప్పు అనేది వెయిట్ లాస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోటీన్ సోర్స్ అండి. తప్పకుండా దీన్ని తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ 3 to 4 whistles వచ్చిన తర్వాత ఇప్పుడైతే మనకి పప్పు ఇలా బాగా కుక్ అయిపోయి ఉంటుంది. మీకు కొంచెం ఇంకా ఇది వాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉంది, నాకు కొంచెం థిక్గా కావాలి అనిపిస్తే స్టవ్ వెలిగించి ఒకసారి కుక్కర్ మూత పెట్టకుండా అయితే బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసుకుంటే మనకి పప్పు అనేది దగ్గరకు వచ్చి చిక్కగా బాగుంటుంది అనమాట. నాకైతే ఇక్కడ కొంచెము ఉప్పు అయితే సరిపోలేదు, అందుకని చెప్పేసి కొంచెం ఉప్పు అయితే వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని పప్పు దగ్గర పడేంత వరకు మంట మీద ఉంచి తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బై బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.